హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు షష్ఠి కదా అని చెప్పి ఇంట్లో పూజ ఫినిష్ చేసుకొని టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈలోపు మా బుడ్డది లేచి బాత్ చేసిన వెంటనే దాని పూజ స్టార్ట్ చేసిందండి. ఏ మొక్కిందో తెలియదు కానీ చాలాసేపు అయితే మొక్కింది. ఎనీవే దాని స్కూల్ టైం అయితే అయిపోయింది. వద్దు తల్లి అని చెప్పినా వదలకుండా ఫోర్స్ చేసి మరి ఫ్రాక్ వేసుకుంది. ఈ ఫ్రాక్తో దాని తిప్పలు చూడండి, నాకైతే భలే వచ్చిందండి. ఇక్కడ పైన ఫ్లోర్ ఊడిస్తే ఊడ్చింది, కిందకి వెళ్ళి రోడ్డు కూడా ఊడ్చేలా ఉంది. బట్ వన్స్ పిల్లలు దేన్నైనా ఇష్టపడితే అది ఎంత కష్టమైనా దాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇక్కడ మా బుడ్డి కష్టాలు అయితే చూడండి, చాలాసేపు అటు ఇటు ఎగిరింది కానీ ఆ లిఫ్ట్ మాత్రం అందలేదు. రోజు ట్రై చేస్తుంది బట్ నో యూజ్. ఎనీవే పిల్లల్ని మాత్రం ప్రతి దానికి ఫోర్స్ చేయకూడదండి, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. నెక్స్ట్ మా అక్క నేనైతే కలిసి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఇలా టెంపుల్లోకి వెళ్ళగానే ఆ గుడ్ వైబ్స్ అయితే నాకు చాలా నచ్చాయండి. ఎలా అయినా టెంపుల్లోకి వెళ్తే ఆ పాజిటివ్ వైబ్స్ వేరుగా ఉంటాయి. నేనైతే నా పద్ధతిలో ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. దీపం పెట్టి మరి దేవుణ్ణి గట్టిగానే అడిగాను, ఎలా అయినా సరే నా కోరిక తీర్చాలని. ఎనీవే టెంపుల్లో అయితే మాత్రం చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఎనీవే నేనైతే ఈ టైంలో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం దేని నుంచైనా తప్పించుకోగలం కానీ దేవుడి నుంచి మాత్రం ఎప్పటికీ తప్పించుకోలేమండి. మనం ఏం చేసినా సరే దేవుడు మాత్రం పైనుంచి చూస్తూనే ఉంటాడు. సో మనం ఏం చేసినా సరే పాజిటివ్ మైండ్తో చేయాలండి, అది నా ఒపీనియన్. మనం ఏదైనా సరే పాజిటివ్ మైండ్తో అనుకుంటే మాత్రం పంచభూతాలు మనకి కోఆపరేట్ చేస్తాయంట. సో మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ప్రదక్షిణ చేసి మరి గట్టిగానే చెప్పొచ్చానండి, ఎలా అయినా సరే ఈసారి నా కోరిక మాత్రం తీరాలని. ఆ కోరిక ఏంటో చెప్పమంటారు, ఇప్పుడైతే చెప్పేది ఏం లేదండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది మాత్రం. సో ఫైనల్గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దది ఉందండి, నాకైతే భలే అనిపించింది. జై శ్రీరామ్. నెక్స్ట్ బయటికి రాగానే మాకు ఏదో మ్యారేజ్ ఫంక్షన్ అనుకుంటా కనిపించింది. అబ్బాయిలు మాత్రం డ్యాన్స్ ఎరగేసేస్తున్నారు. వాళ్ళ ఊపు చూసి నాకైతే ఊపు వచ్చిందండి. మా అమ్మ అయితే స్కూల్ నుంచి వచ్చి స్కూటర్ స్టార్ట్ చేసింది. అదే మా టైంలో అయితే సైకిల్ తొక్కడానికి రూపాయి అడిగితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిట్టేవారు. సో ఎనీవే సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.